హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పాపం మనిషి హృదయాన్ని కఠినపరుస్తుంది. పాపము మనిషి హృదయాన్ని మూర్ఖతతో నింపుద్ది. పాపం అంటే ఏంటంటే అంటారేమో, ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము. మనం వాటికి ఏళ్ళేళ్ళలో పేర్లు పెట్టుకున్నాం. వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మోసములు ఏవో పెట్టుకుంటాడు. వాక్యానికి విరుద్ధమైంది ఏదైనా పాపమే. అపవిత్రమైన సంబంధమైంది ఏదైనా పాపమే. అది పెద్దదో చిన్నదో ఏదైనా సరే పాపం పాపమే. పెద్ద పాపము చిన్న పాపం అన్న తేడా లేదు. మనుష్య హృదయం కఠినమైపోతుంది. ఈరోజు మనుషులు తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. రాయి ఉందనుకోండి, మనం చూస్తున్నాం కదా, ఆ రాళ్ళు ఎట్లా చేయంటారు? ఆ రాళ్ళని నుగ్గు చేస్తే ఏమొస్తుంది? ఏంటది? రాయి, ఇసుక, చిన్న చిన్న అణువులు వస్తాయి. అంటే రాయి ఎట్టయింది? ఒక్కొక్క అణువు అంటుకొని కొన్ని సంవత్సరాలు అలాగా ఉండిపోయినప్పుడు అది ఏమైపోయింది? బండరాయి అయిపోయింది. నీ జీవితంలో ఇది చిన్నదే కదా, ఈ అబద్ధమే కదా, ఇదే కదా, అదే కదా అని చిన్న చిన్న పాపాలు వదిలేస్తూ ఉంటే కొన్ని రోజులకు అవన్నీ పేరుకుపోయి నీ గుండె ఏమైపోయింది? రాయి అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా యేసయ్య మాటలు విన్నోళ్ళు అండి, యేసు ప్రభువుని గురించి వినగానే అంటారు. వాక్యం వింటున్నప్పుడు నేను తప్పు చేస్తున్నాను అని తెలుసుకుంటారు. కానీ ఒక 10 సంవత్సరాలు చర్చికి వచ్చిన వాళ్ళని చూడండి, తెలుసులేయా, పోయా, పెద్ద పెద్ద భాషలే వచ్చి చెప్పిపోయారు, పెద్ద నువ్వు చెబుతున్నావు, అది తెలుసులే, నీ పాపము నిన్ను పట్టుకోడును. ఏం పట్టుకోలేదులే, 10 సంవత్సరాలు చేస్తాను, ఎవడు పట్టుకోవాలను, నువ్వేది చెప్తావు. పట్టుకొని ఆ వ్యభిచారి స్త్రీని ప్రభుదేవుడు పట్టుకొచ్చారు కదా, యేసు క్షమించాడు కదా, నన్ను కూడా క్షమించాడు, నేను అంత పెద్ద పాపినేం కాదుగా. గుండెను బాగా రాయి చేసుకుంటావు, నీకు నీవే. అలవాటు అయిపోకూడదండి దేవుని మాట. నా మాట విని ఎవడు వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుని మాట విన్నప్పుడు మనలో వణుకు పుట్టాలి, భయం పుట్టాలి, ఆసక్తి రేగాలి, విశ్వాసం కలగాలి, పశ్చాత్తాపం రావాలి. ఇవేవి కలగకుండా నువ్వు చర్చికి వెళ్ళి కూర్చొని నవ్వుకొని వచ్చేసావంటే నీ హృదయం రాయి అయిపోయింది అప్పుడే. చూసారండి, యేసయ్య గారు ఒక కథ చెప్పేవారు. బండ కింద కప్పలంట. పూర్వం చాకరేవికి వెళ్ళేవాడు, చాకలోళ్ళు కదా, చెరువు దగ్గరికి వెళ్ళి ఆడ బండలు ఉంటాయి, కమ్ము పెట్టి ఉడకబెట్టి కొట్టేవాళ్ళు. కొట్టి తెచ్చి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మీకు తెలియదేమో వాషింగ్ మిషన్లో వచ్చాక. అలాంటి ఆ బండ కింద చల్లగా ఉంటుంది కదా, చాలా కప్పలు చేరతాయి అక్కడ. ఆ కప్పలన్నీ చేరే ఓ చాకలోడు వచ్చాడు, బండ తీసి బాల్ వేసాడట. వేస్తే అందులో కొత్త కప్ప ఎక్కడి నుంచో వచ్చి చేరిందట. దబ్బని పడగానే కొత్త కప్ప అడిగిరిద్దంట. పక్కనున్న పెద్ద కప్పలు, ముసలి కప్పలు చెప్పాయంట, భయపడకు చిన్న కప్ప, వాడు వస్తాడు, అప్పుడప్పుడు వచ్చి 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి వచ్చి అలాగే 4 బాదులు బాది పోతాడు. ఆ బండేమి ఎరగదు, మన నడ్డేమి ఎరగదు. కొట్టుకొని అరుచుకొని వీడికి భయం లేదు, ఎందుకంటే డబ్బా 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 ఇని అయిపోయింది. ఓ దుర్మార్గుడా బాబాయ్, కొత్తగా వచ్చాడు అనుకో, దుర్మార్గుడా నాన్న చెబుతున్నాడేంటి, నా వైపు చూపిస్తున్నాడేంటి చెయ్యి, అయ్యో నేను దుర్మార్గుడా, పాపి, అవును పాపం చేసా, వాళ్ళు పశ్చాత్తాపడతారు, నువ్వేమో ఇంకిదే కొట్టుకో. సెల్లేది ఎస్ఎంఎస్లు చూసుకుందాం. చర్చిలో కూర్చొని ఎస్ఎంఎస్లు అంటే ఇప్పుడు గొప్ప విశ్వాసాలు అంటే, చర్చికి సెల్లెందుకు పట్టుకోమన్నాడు, పట్టుకొస్తే ఎవడు దాన్ని ఆన్లో పెట్టమన్నాడు, దాన్ని వాక్యం చదవమంటే బైబిల్లో పెట్టుకొని బైబిల్ చదువుతున్నట్టుగా సెల్ ఫోన్లో వాట్సాప్లు చదువుతారట.
పిచ్చి పిచ్చి పడలేకండి. జీవం కలిగిన దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన వస్తాడు, ఒక గంట కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. మనకేం అవ్వదు. ఈ రోజుల్లో అంతే. పాస్టర్ గారు వస్తారు, ఒక గంట అరుస్తాడు, పోతాడు, అయిపోద్ది. మనకేంటి? డోంట్ కేర్. అందుకే ఈ సంఘాల్లో ఉద్యోగం రావట్లేదండి. అందుకే ఆశీర్వాదాలు ఎక్కువైన వాళ్ళకి, అనుభవాలు ఎక్కువైపోయిన వాళ్ళకి పశ్చాత్తాపం కలగడం లేదు, పరివర్తన కలగడం లేదు, తోలు మందమైపోయింది, స్పర్శ దొరకడం లేదు, దేవుని సన్నిధి ఉనికి అనుభవించలేకపోతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, సోదరులారా, అవిశ్వాసులారా అనలేదు, అన్యులారా అనలేదు. సహోదరుడు ఎవడో తెలుసండి? క్రీస్తు రక్తములో కడగబడిన వారందరం మనం ఎవరమే? సహోదర. మన పెద్దన్న మన యేసయ్య, మనందరం ఆయన సహోదర సహోదరులం. విశ్వాసులతో చెప్తున్నాడు ఆయన, మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిన హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయమని ఆయన. ఏ ఒక్కరూ కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో, నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని